కోర్స్ 4 మనిషికి పిచ్చి లేదా? ఒక నిమిషం మీరు ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ అగ్రస్థానంలో ఉన్నారు. కానీ తర్వాత నిమిషంలో మీ పతకాలను తీసివేశారు. మీ కీర్తి శిథిలావస్థలో ఉంది. ఇది మొత్తం డోపింగ్ కుంభకోణంలో 2024 సమ్మర్ ఒలింపిక్స్లో జరిగినట్లు ఉంది. డోపింగ్ అనేది ప్రాథమికంగా స్టెరాయిడ్లను మోసం చేయడం లాంటిది. అథ్లెట్లు డ్రగ్స్ తీసుకుంటారు, కొన్నిసార్లు ప్రమాదకరమైనవి, కానీ అవి వారిని పెద్దదిగా, వేగంగా, బలంగా ఉంచుతాయి. ఇది చాలా పెద్ద సమస్య, ఎందుకంటే ఇది ఫెయిర్ ప్లే స్టోర్స్ యొక్క మొత్తం ఆలోచనను బలహీనపరుస్తుంది. లాకర్ రూమ్లో జ్యూస్ తీసుకుంటున్న వ్యక్తి కోల్పోవడానికి మాత్రమే. మీ బట్ ఆఫ్ శిక్షణను ఊహించుకోండి. కఠినమైన పాఠం. కుదీ. కాబట్టి వారు ఈ కుర్రాళ్ళను ఎలా పట్టించుకుంటారు? ఇది నిజంగా పిల్లి మరియు ఎలుకలు ఆట లాంటిది. అథ్లెట్లు, మీరు నమూనాను అందించడానికి క్లాసిక్ యూరియన్ ట్రస్ట్ ఉంది. ఈ నిషేధిత పదార్థాల యొక్క ట్రస్ట్ మొత్తాలను కూడా గుర్తించగల రక్త పరీక్ష ఉంది. వారు ఇప్పుడు హెయిర్ ఫాలికల్స్ని కూడా పరీక్షించడం వంటి పనులను చేస్తున్నారు. ఇది ఎక్కువ కాలం పాటు మాదక ద్రవ్యాల వినియోగాన్ని గుర్తించవచ్చు మరియు తగ్గించవచ్చు. కొత్త టెక్నిక్ల రేసు. మోసగాళ్ల కంటే ఒక అడుగు ముందుకు వేయడానికి వారు ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్లను అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఇక్కడి సమస్య ఉంది. పట్టుకోవడం ఎల్లప్పుడూ సులభం కాదు. పైగా ఈ అబ్బాయిలు డిజైనర్